ఇప్పుడైతే మన టీమిండియా టెస్టులలో చాలా మ్యాచ్లని ఓడిపోతుంది. కానీ ఒకప్పుడు మకుటం లేని మహారాజు అయిన కింగ్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క సిరీస్ గెలిచేవాళ్ళం. ప్రతి ఒక్క టీం మన టీమిండియాని చూసి భయపడేది. ఎక్కడో అట్టడుగుల పాతుకుపోయిన టీమిండియాని టెస్టుల్లో నంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చాడు. ఆస్ట్రేలియా అంటేనే స్లెడ్జ్కి ఫేమస్. అలాంటి ఆస్ట్రేలియా మన టీమిండియాని స్లెడ్ చేయాలంటే గజగజ వణికిపోయేవాళ్ళు. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ని స్లెడ్ చేయాలంటే ముందుగా మన ప్లేయర్స్కి అడ్డుగోడలా నిలబడిపోయిన ద లయన్ విరాట్ కోహ్లీని దాటాలని. టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆస్ట్రేలియాలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేకపోయాం. కానీ విరాట్ కెప్టెన్ అయ్యాక ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్స్ని ఉచ్చపోయించి ఫస్ట్ టైం ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్ట్ సిరీస్ని గెలిచి చరిత్ర రాశాడు. మన టీం టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అంటే స్టేడియంస్ నిండిపోయేవి. కానీ ఇప్పుడు స్టేడియంస్ ఖాళీగా ఉంటున్నాయి. అయినా కోహ్లీ కెప్టెన్గా, రవిశాస్త్రి కోచ్గా ఉన్న ఎరానే బాగుండేది. మీలో ఎంతమందికి విరాట్ కెప్టెన్గా ఉన్న ఎరా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక వర్తి అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.